మీరు యాక్చువల్గా మీరు ఎలా ఉంటారో అలా ఉండలేదు లోపలికి వెళ్ళిన తర్వాత. మీరు ఏదో యాక్ట్ చేద్దాం ట్రై చేశారు. బిగ్ బాస్ షో 100 రోజులు ఎందుకు, ఒక్క రోజులోనే చేసి టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. వన్ టైం లైఫ్ ఆపర్చునిటీని మీరు అంత తొందరగా అంత లైట్గా ఎందుకు తీసుకున్నారు యాక్చువల్గా? అంటే మీరు అనుకోకుండా మీకు ఆఫర్ వచ్చింది అయితే? నేను ఏమన్నా అబద్ధం చెప్తాను, నాకేమన్నా ప్రైజ్ ఇచ్చి మళ్ళీ లోపల పంపిరు కదా. కళ్ళ గంతలు ఓపెన్ చేస్తే అదొక జైలు. ఆ హోంవర్కే చేసి ఉంటే నేను వాళ్ళు ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా. సినిమాలు చేసుకుంటారు కానీ సినిమాలు బయటికి రావాలి. పెద్ద పుడింగిలాగా 2 నెలలు ఉంటాను అనుకున్నట్టు. ప్రతి వాచ్కి ఒక డూప్లికేట్ వాచ్ ఉంటుందని. నీ పేరు చెప్పను, నీ పని చెప్తాను ఉండు. అసలు అంతా నీ వల్లే. తమిళలో ఉన్నా నాకు అసలు అర్థం కూడా అయ్యేది కాదు. కొంచెం నన్ను ఎవరికైనా చూపించరా ప్లీజ్. సోనియా గురించి మీ అభిప్రాయం ఏంటి? స్నేక్ ఇయ్యానా? అమెరికాలో ఒక ఐటీ ఎంప్లాయీగా అక్కడ జాబ్ని రిజైన్ చేసి హైదరాబాద్ ఒక సింగర్ మధుగా సెటిల్ అయిన తర్వాత మరి సడన్గా సింగర్ మధు నుంచి బేబక్క అవ్వాలని ఎందుకు అనుకుందో నాకు తెలియదు కానీ సో సడన్గా అండ్ షీ బికేమ్ అ బేబక్క, బెజవాడ బేబక్క అనమాట. సో బెజవాడ బేబక్కగా తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన మన బేబక్క ఇస్ విత్ అస్ అనమాట. సో నాకు మిమ్మల్ని బేబక్క అని పిలుస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ ఏంటి పద్ధతి చీర్స్ కొట్టుకుని ఎట్లా తాగుతావు కౌశల్? పద్ధతి వద్దొద్దు పర్వాలేదు, ఇలా చీయర్స్. అది పద్ధతి ముఖ్యం. కౌశల్ ఈజ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్. ఎప్పుడు నేను అమెరికా అప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు వి వర్ ఇన్ టచ్. సో అప్పుడు మధు, నీకు ఎప్పుడు మధు కాబట్టి నేను నీకు బేబక్క కాదు కౌశల్. నాకు షాక్ యాక్చువల్గా బేబక్క. వద్దులే, బేబక్కని మార్చుకోవడానికి రీజన్ ఏంటి యాక్చువల్గా చెప్తాను. నువ్వు బేబక్ అంటే కొంచెం వింతగా విచిత్రంగా ఉంది నాకు మధు బెటర్ యాక్చువల్గా. సో నేను మార్చడం అంటే ఏం చేయలేదు, వీడియోలు చేస్తున్నా కదా బెజవాడ బేబక్ అని. అట్లా నా పేరు ఒక డిఫరెంట్ స్లాంగ్ వెళ్తే బెటర్ అని ఒక డిఫరెంట్ గా క్రియేషన్ బెజవాడ బేబక్ అండి అని అట్లా స్టార్ట్ చేసి. మరి ఇదే స్లాంగ్ బిగ్ బాస్ లో ఎందుకు లేదు యాక్చువల్గా? చేశానేమో. నాకు ఈ స్లాంగ్ బెజవాడ బేబక్ స్లాంగ్ బిగ్ బాస్ లో ఎక్కడ అనిపించలేదు. ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్న బేబక్కే కనిపించింది. అంటే అక్కడ ఏమవుద్దంటే 24 గంటలు చాలా అవుతాయి, అందులో ఎక్కడో వెళ్ళిపోయింది, ఎక్కడ కొట్టుకుపోయింది. ఓకే. సో యాక్చువల్గా బిగ్ బాస్ అయిపోయి నా సీజన్ అయిపోయి ఆల్మోస్ట్ 6 years అవుతుంది. బట్ ఈవెన్ దెన్ బిగ్ బాస్ గురించి ఒక బిగ్ బాస్ ఆడే ఆడియన్స్ అందరికీ కూడా అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ ఉండడంలో ఆ తృప్తే వేరే ఉంటుంది. ఇంకా స్టిల్ ఆ బిగ్ బాస్ అంటే అభిమానం అనేది ఇలా చూపించుకోవడంలో నేను ఇంక ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. అందులో ఈసారి మీతో ఇంటర్వ్యూ చేయడం కొంచెం స్పెషల్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే వెల్కమ్ టు ద ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ క్లబ్ అనమాట. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ క్లబ్ నేనే ఫస్ట్. కౌశల్ అంటే విన్నర్ కదండి, అంటే తను విన్నింగ్ క్లబ్ లో ఉన్నాడు, మనమేమి ఎలిమినేషన్ క్లబ్ లో ఉన్నాం. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ క్లబ్ జ్యోతి, సంజన, హేమ వీళ్ళందరూ క్లబ్ లో మీరు జాయిన్ అయ్యారు అనమాట. కౌశల్ మీరు అని మాత్రం అనొద్దు, నేను ఏదో ఎక్కడో బయట వాళ్ళలాగా ఉంటుంది కదా. నీలిమా నువ్వని అనాలి కదా, మీరు అంటే అప్పుడు అనిపిస్తుంది. నాకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మర్యాద ఇవ్వడం అలవాటు, మర్యాద తీసుకోవడం కూడా అలవాటు. బట్ యూ కెన్ కాల్ మీ నువ్వు, ఇట్స్ ఫైన్. యా. సో ఇంకా వాట్ ఎల్స్? అవును, నేను ఒకటి చెప్తాను ఆడియన్స్కి. కౌశల్ని నేను ఒక 10-15 years ఐ థింక్ యుఎస్లో 2009. సో ఇప్పుడు 15 years యూ లుక్ ద సేమ్. ఈరోజు ఆడియన్స్కి నీ సీక్రెట్, నా గురించి కాదు, కౌశల్ సీక్రెట్ ఏంటి, ఏం తింటాడు, ఏం తాగుతాడు, అసలు తన ఇలా యవ్వన పురుషుడిలాగా ఎలా ఉన్నాడు? మై సీక్రెట్ ఆఫ్ మై లుక్స్ ఈజ్ మై హ్యాపీ ఫ్యామిలీ అనమాట. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్. అండ్ నా పిల్లలు పెళ్ళయి పెద్దోళ్ళు అయినా కూడా నేను ఇలాగే ఉంటాను యాక్చువల్గా. దే ఆర్ మై హ్యాపీనెస్. యా, నైస్. ఇదేనా సీక్రెట్? అంతే. డైట్ లో ఏం లేదా? నో డైట్, ఐ డోంట్ కేర్. అయితే రాత్రి బిర్యానీ పంపిస్తే తినకపోతే? బిర్యానీ అంటే హోమ్ ఫుడ్, ఐల్ బి ఓన్లీ హ్యావింగ్ హోమ్ ఫుడ్ అంతే. సో విన్నారు కదండి. సో మన కౌశల్ ఇలా యవ్వన పురుషుడిలాగా ఉండటానికి కారణం తన అందమైన ఫ్యామిలీ అంట. నీలిమా, కమ్ అండ్ సే హాయ్, కమ్ హియర్. హాయ్ నీలిమా, సో నైస్ టు హ్యావ్ మన హ్యాపీ ఫ్యామిలీ.
తినే అనమాట ఇలా తను హ్యాపీగా ఉండటానికి కారణం. థ్యాంక్ యూ సో మచ్ నీలమా. ఫ్యామిలీ అన్నారు. అదే ఎవ్రీబడి ఫ్యామిలీ అంటే ఎవరమ్మా? నేను చేసే వంట నన్ను కొంచెం ప్రైస్ చేస్తే బాగుండేది. ఆబ్వియస్లీ ఫ్యామిలీ అంటే ఎవ్రీథింగ్ వాట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఇస్ కౌంట్స్. See, family started with you only. కదా కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఏమైపోయింది బిగ్ బాస్లో యాక్చువల్గా? అంటే బిగ్ బాస్లో మీరు ఇంత ఎవరిని నవ్వించలేదా, లేకపోతే మీరు చేస్తున్న చేష్టలన్నీ కట్ చేసి బయటికి మిమ్మల్ని ఒక బోలో శంకర్గా చూపించారా? ఈ రెండు కాదు, రెండు విషయాలు అయితే ట్రూ. నాకు అడ్జస్ట్ అవటానికి ఒక 2-3 రోజులు టైం పట్టింది. అవును, ఆ బిత్తర చూపులు పడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బిత్తర చూపులు ఇల్లు చూడటం మొత్తం నేను తనకు అదే చెప్తున్నాను నీలిమాకి, ఏంటి అసలు యాక్చువల్గా మొద్దు ఇలాగ ఉండదు, యాక్చువల్గా లోడలు వాగుతూ ఉంటుంది, ఇంత కామ్గా కంపోజ్డ్గా ఉందంటే అబ్జర్వ్ చేస్తుంది అందరినీ, ఎప్పటికప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనుకుంటే మొత్తం బ్లాస్ట్ చేసి బయటికి పంపిస్తారు. లాస్ట్ నేను కూడా కొంచెం హడావిడి చేశాక సాటర్డే సండే మనం ఆన్ ఫైర్ బేబక్క. సో బట్ అదే సార్తో చెప్పాను, నాకు సార్ ఒకళ్ళ స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది 1 డేలో నామినేషన్స్, నేను వీక్ అని చెప్పి వీళ్ళు నామినేట్ చేశారు, ఒక మనిషి స్ట్రెంగ్త్ 1 డేలో తెలిసేటట్టయితే బిగ్ బాస్ షో 100 రోజులు ఎందుకు, ఒక్క రోజులోనే చేసి టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. పాయింట్ నోటెడ్. అంటే యాక్చువల్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వీక్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీక్ యూ షుడ్ కనెక్ట్ టు ద కంటెస్టెంట్స్ అనమాట. ఎందుకంటే బయటికి పంపించేది ఎలిమినేషన్లో పెట్టేది వాళ్ళే కాబట్టి ఫస్ట్ వీక్ మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 3rd వీక్ నుంచి ఆడియన్స్ మీద కాన్సన్ట్రేట్. నేనేం చేశానంటే ఫస్ట్ వీకే వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉంటాం, నన్ను ఫస్ట్ వీక్ అన్నారు, నేను స్ట్రాంగ్గా వాళ్ళు రూల్స్ స్ట్రిక్ట్గా పాటించడం, నో ఇండివిజువల్ కుకింగ్. నాకేం తెలుసు ఆ రోజు నైట్ నామినేషన్స్ ఉంటాయని మంచి గుద్దేశారు నామినేషన్స్. మీరు యాక్చువల్గా మీరు ఎలా ఉంటారో అలా ఉండలేదు లోపలికి వెళ్ళిన తర్వాత, మీరు ఏదో యాక్ట్ చేద్దాం ట్రై చేశారు, అది కౌశల్ గారు వాళ్ళు బాగా పట్టేశారు. సీరియస్గా మీరు యాక్చువల్గా ఎలా ఉన్నారో అలాగా ఉంటే మీరు అట్లీస్ట్ ఒక 5-6 వీక్స్ మినిమం ఉండేవారు. యూ ట్రై టు బిహేవ్ యువర్ సెల్ఫ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో అది వర్కౌట్ అవ్వలేదు. కానీ కౌశల్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. అసలు అన్ని వారాలు అదొక పెద్ద నాకు ఎలా ఉందంటే జైల్లాగా ఉంది నిజంగా చెప్పాలంటే. అందమైన సెట్ వేసిన జైలు. ఆబ్వియస్లీ ఇట్స్ జైల్. రాత్రిపూట కూడా మా రూమ్స్లో కొంచెం డిమ్నెస్ తగ్గించిన లైట్, ఆ బయటికి ఏదో సర్కస్ ఉంటుంది, సర్కస్లో లైట్లు ఎలా అవుతాయి అలా బిగ్ బాస్ అని అటు ఇటు వెళ్తే అసలు కళ్ళల్లో నీళ్ళు అసలు ఎలా ఉండదంటే లైట్లు పడి నిజంగా జైలే. అదే యాక్చువల్గా ఇట్స్ బిగ్ బాస్ అన్నది 1 టైం లైఫ్ ఆపర్చునిటీ. అలాంటి 1 టైం లైఫ్ ఆపర్చునిటీని మీరు అంత తొందరగా అంత లైట్గా ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్గా నాకు తెలియదు, అది ఏం తెలియదు, ఏదో సరదాగా వెళ్ళి వచ్చి. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు జస్ట్ బి మీ నేను ప్రిపేర్ అవ్వాలా. ఇది ఆనెస్ట్ అంటే మీరు చూడలేదు ముందు, అంటే మీరు అనుకోకుండా మీకు ఆఫర్ వచ్చింది అయితే, లేకపోతే చాలా మంది కష్టపడితే వచ్చే ఆపర్చునిటీ నాకు కొంచెం ఈజీగా అంటే ఇదే ఫస్ట్ టైమా లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా మీరు ట్రై చేశారు? ఇదే ఫస్ట్ టైం నాకు వచ్చింది. 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూలో టప్పి నేను ప్రిపరేషన్ కూడా చేసుకోలేదు. ప్రీవియస్ ఎపిసోడ్ చూడడం, ఫస్ట్ డే ఇలా నామినేషన్ ఉంటాయని నాకు తెలియదు. బట్ ఆ మ్యామ్తో నేను బయటకు వచ్చినాక నేను చెప్తే ఆవిడ యాక్చువల్లీ వీఆర్ లేట్ బై 1 day, యాక్చువల్లీ వెళ్ళిన రోజే నామినేషన్స్ ఉంటాయంట. సో నాకు ఇదన్నది తెలియదు, ఏమంటారు ఆ ఫ్లో ఉంటుంది కదా, ఎట్లా రన్ అవుతుంది ఈ షో అన్నది తెలియక. అంటే మీకు ఇది తెలుసు కదా ఫార్మాట్ అర్థం కాక మనం బయట లోపలికి వెళ్ళిన తర్వాత వేరే కంటెస్టెంట్స్ మనల్ని అవుట్ చేస్తారు, దాంతో ఎలిమినేషన్కి వెళ్తామని అది తెలుసు. కానీ 1 dayలో ఉంటుంది అది అనుకోవాలి, వీకెండ్లో ఉంటుందేమో. ఎందుకంటే నేను మేము వెళ్ళిన గంటకే మాకు నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి. గంటకి ఏం తెలుసు, అందరూ వచ్చి కూర్చున్నారు, నామినేషన్స్ ప్రారంభం. అది కూడా ఓపెన్ నామినేషన్స్, డైరెక్ట్గా మొహం మీద చెప్పాలన్నమాట. సో అప్పుడే ఓపెన్ నామినేషన్స్లోనే సంజన బయటికి వెళ్ళిపోయింది యాక్చువల్గా. అప్పుడు ఎప్పుడైతే నామినేషన్స్లో మనం ఉంటామో అప్పటి నుంచి యూ హ్యావ్ టు బి మోర్ పవర్ఫుల్ ఆడియన్స్ని సేవ్ చేసుకోవడానికి. అది మర్చిపోయారు మీరు యాక్చువల్లీ. అండ్ ఇంతకుముందు సీజన్స్ ఏం ఫాలో అవ్వలేదు మీరు? నన్ను నేనే మర్చిపోయా యాక్చువల్లీ షోలోకి వెళ్ళి. అసలు ఏ సీజన్ ఎలా ఉంటుంది బిగ్ బాస్ చూడలేదు, తెలీదు. అది బిగ్ మిస్టేక్, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను వాళ్ళతోనే చెప్పా ఆర్గనైజేషన్ ఇంతకుముందు చూడలేదు, అంత ఇష్టం షో అంటే క్రేజ్, ఐ హ్యావ్ వాచ్డ్ హైలైట్స్, ఇది నిజం. నేను ఏమన్నా అబద్ధం చెప్తాను, నాకేమన్నా ప్రైజ్ ఇచ్చి మళ్ళీ లోపల పంపిరు కదా. సో దిస్ ఇస్ ద ట్రూత్. హ్యాండ్ బ్యాగ్ అవుట్ పెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయారు లోపలికి. హ్యాండ్ బ్యాగ్ అవన్నీ అలౌ చేయరు కదా, అవి కూడా లాక్కున్నారు. అదే ఏమీ లేదు, అట్ట ఒకటి మేకప్ రూమ్ వరకు వెళ్ళారు, అక్కడి నుంచి కళ్ళకు గంతలు కట్టి అక్కడ ఏడకో తీసుకుపోయారు.
నడిపించుకుని ఎక్కడ పడతానని కొంచెం అలా చూశాను. కళ్ళ గంతలు ఓపెన్ చేస్తే అదొక జైలు, యాజ్ యూ సెడ్. అంతే కదా, అలా ఏం లేదు, మీకు జైలు అనిపించింది అన్నారు కదా, లోపల జైలు అంతే. మరి కళ్ళ గంతలు ఓపెన్ చేస్తే బిగ్ బాస్ హౌస్ తీసుకొచ్చారా. చాలా బాగుంది అనుకున్నా. ఫస్ట్ ఎంటర్ రాగానే హై ఫ్రెండ్స్ అని కెమెరాలు ఇంక చూసి పెద్ద ఓవర్ యాక్షన్ చేశా, ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని. వచ్చినంత సేపు పట్టలేదు. యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ ఎంతో మంది లక్షల మంది వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీకు వచ్చింది. కొంచెం వర్క్ చేసి వెళ్ళుంటే లోపలికి బాగుంటుంది యాక్చువల్గా. నేను అలా అంటే సరదాగా వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. అంటే మీరు సీరియస్ గా వెళ్దాం అని అనిపించలేదు? ఇష్టమే, సీరియస్ గానే వెళ్ళా. కానీ నాకు ఇలా వెళ్ళి దాన్ని అంటే స్ట్రాటజీగా ఇలా ఉండాలి, నామినేషన్స్ ఫస్ట్ డే ఉంటాయి, ఇవన్నీ కొంచెం నాకు తెలియదు. అండ్ నాకేంటంటే అసలు బిగ్ బాస్ ఆపర్చునిటీ బయటకు ఎవరు చెప్పకూడదు, ఎక్స్ కంటెస్టెంట్స్తో మాట్లాడకూడదు ఇలా అనుకుని. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అదర్ ఫ్రెండ్స్. ఐ డి నాట్ కాల్. యు నో దట్. నాకు భయం. మీకు తెలుసు కదా లోపలికి వెళ్తున్నారు. తెలీదు. మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు కూడా మీకు తెలియదు? నాకు తెలుసు. మరి తెలిసినప్పుడు మీరు హోంవర్క్ చేయాలి కదా. ఆ హోంవర్క్ చేసి ఉంటే నేను వాళ్ళు ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్నా, బయటకు వచ్చాక వైలెంట్ గా అయ్యా. అందరూ ప్రెస్ మీడియా బేబక్క మీరు లోపల ఇలా ఎందుకు లేరు, ఇలా ఉండాలని తెలియక అలా ఉన్నాను. సో బిగ్ బాస్ లో 1 week లోనే ఎలిమినేట్ అయిపోయి 1 week ఎలిమినేషన్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. అవును. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాక్చువల్లీ 1 week ఎలిమినేషన్ క్లబ్ లో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ సినిమాలు చేసుకుంటారంట. ఇది ఎవరో చెప్పారు. సినిమాలు చేసుకుంటారు కానీ సినిమాలు బయటికి రావాలి. నేను రప్పిస్తా, తెప్పిస్తా, నేనున్నా. తెప్పించినా కూడా ఒక 1 day మాక్సిమం ఆడతాయి. యాక్చువల్గా 1 week క్లబ్ల గురించి మాడుతున్నాను. అర్థమైంది. సో ఏ సినిమాలు చేస్తున్నారు బయటకు వచ్చి 1 week లో? అంటే నేను వెళ్ళక ముందు వచ్చినాయి నాకు. అంటే బిగ్ బాస్ వల్ల కొద్దిగా ఫేమ్, కొంచెం రీచ్ తెలవనాళ్ళకి నేను తెలిసాను. కానీ ఈ సినిమా ఆపర్చునిటీస్ అన్నీ నేను బెజవాడ బేబక్కగానే నాకు వచ్చినాయి. ఓకే. ఆల్రెడీ నేను 20 movies చేసా. నాకు 3 movies పైప్ లైన్లో ఉన్నాయి. వాళ్ళని ఆగమని చెప్పిన వాళ్ళే 2 నెలలు ఆగమన్నా. పెద్ద పుడింగిలాగా 2 నెలలు ఉంటాను అనుకున్నట్టు. వాళ్ళు ఏంటి మా మధు గారు అప్పుడే వచ్చారు, మీరేగా 2 నెలలు మిస్ అవుతుందని చెప్పాల్సిందే. సో ఆ మూవీ ఒకటి ఉంది చేస్తున్నా, ఇంకొకటి అక్టోబర్లో షూట్ అన్నారు, ఒకటి 1 day ఆల్రెడీ షూట్ చేశాను, ఒక 2 days షూట్ ఉంది. సో అట్లా 3 movies ఐఎమ్ డూయింగ్. ఓకే. ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఇవన్నీ? తొందరలో. ఎప్పుడు అసలు ఫస్ట్ షూటింగ్ అవ్వాలి కదా. మొత్తం ప్రాసెస్ అంతా 1.5 year ఐ నోటిస్డ్ ఫర్ మై ఎర్లియర్ మూవీస్. మళ్ళీ పెళ్ళిలో చేశా కదా నేను. ఓకే. చేసిన 1 year టేక్స్ టైమ్ టు ఫర్ మూవీ, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, బ్లాబ్లా, ప్రీ పోస్ట్. మీరు అదే ఇదిలో ఉన్నారు కదా, అదే పంచాయతీలో సినిమాలు తీసే ఇదిలో. నెక్స్ట్ మూవీ కౌశల్ మూవీలో బెజవాడ బేబక్క యాక్ట్ చేస్తుంది. రాసుకోండి నో అమ్మా, నా కెమెరా రాసుకోండి. నేను కూడా రాసుకుంటా. నేను చేయగలుగుతాను కౌశల్. నా కామెడీ రైమింగ్ టైమింగ్ నీకు అర్థం కాదా? అర్థమైపోయింది కదా. ఈ టైమింగ్ లోపల ఉంటే బాగుంటుంది, బయటకు వచ్చింది అది ఎక్కువైంది. యాక్చువల్గా ఫస్ట్ వీక్ గన్నులు ఎందుకు పేల్చాలనిపించింది? అంటే మీరు విన్నర్స్నే పేలుస్తారా? వీళ్ళు విన్నర్స్ అయినప్పుడు కాల్చింది నేను ఫస్ట్ వీక్లోనే కాల్చాను. అంటే ఫస్ట్ వీక్లో కూడా వచ్చినా కూడా గన్నులు పేల్చొచ్చు అని మీరు ఒక మెసేజ్ ఇద్దాం. అంటే విన్నరే అవ్వక్కర్లా గన్నులు పాల్చిన, విన్నర్ అయ్యి వాళ్ళు కాలిస్తే 1 weekలో వచ్చి నేను కాల్చా. అంటే మేము కాలుస్తే చుట్టుపక్కల ఒక 50-60 వేల మంది ఉంటారు, మేము కాలిస్తే 50 మంది ఉన్నారులే. అంతే డిఫరెన్స్. గన్నులు ఎవడన్నా కాల్చొచ్చు. అవును. సో నన్ను నేనే ట్రోల్ చేసుకున్నా, ఏంది ఏడవల్ల ఏంది తొందరగా బయటకు వచ్చినందుకు. అంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేశారా? బయటకి ఎప్పుడు వచ్చినా 4 గన్నులు రెడీగా ఉంటాయి? లేదు అడిగారు ఏమన్నా. ఫస్ట్ అన్నా వద్దులే అమ్మా, మనం ఏదో పెద్ద ఏం పీకలేదు కదా, ఏం వద్దన్న. తర్వాత నో, ఆ బ్యాండ్ మేళం పెట్టించండి, ఆ గన్నులు పిలిపించండి, బౌన్సర్లు పెట్టించండి, ప్రెస్ మీడియాని కమానండి. మొత్తం వచ్చారు 100 మంది వచ్చారు. సో మీడియా మధ్యలో అసలు అది వైరల్ అయింది. నేను గన్నులు కాల్చడం అది పెట్టి 1 వారానికే. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది యాక్చువల్గా నా సీజన్ నుంచే. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే జనాలు ఇవంతా రావడంతో తర్వాత నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్విన వాళ్ళు కూడా బయటకు వచ్చి గన్నుల దగ్గర నుంచి, దండల దగ్గర నుంచి, టాప్లెస్ ఊరేగింపుల దగ్గర నుంచి, ఎందుకంటే మళ్ళీ ఈ ఆపర్చునిటీ రాదు కాబట్టి కూడా టాప్లెస్ ఊరేగింపు అని చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ వీక్లో అలా ఎవరు చేసింది లేదంట, నేనే అంట ట్రెండ్ స్టార్ట్ చేసింది అని. లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ ఇలా కాల్చారు. బయటకు వచ్చిన 1 week మీరు కలుస్తున్నారు మేడం, ట్రెండ్ క్రియేట్ చేశారు. అవును, నాకు అతను విన్నర్ అయ్యడం గ్రేట్, నేను ఫస్ట్ వీక్లోనే బయటకు రావడం ఇంకా గ్రేట్ అని చెప్పాలి. అంటే ఆపర్చునిటీ అంతే, కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు
వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ సక్సెస్ని ఎలాగో ఒకలా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో బయటకు వచ్చిన తర్వాత మీరు అలా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎక్కువ ట్రోలింగ్ ఎక్కువ అయి బాగా పాపులర్ అయినాయి. బిగ్ బాస్ కన్నా కూడా నా వాచ్ ఏమ్మా నా 180 కోట్ల బ్యాగ్ జాగ్రత్తగా దాసారా, ఆ బ్యాగ్ తీసుకుని రూమ్లో పెట్టండి అయిపోయాక. సో ఈ బాగా ఫేమస్ అయినాయి. ఓ పక్కన జనాలు ఇదిగోండి ఇదే 150 తగ్గకూడదు. ఆడియన్స్ ఇది క్వశ్చన్ మీకు అనమాట. ఈ వాచ్ నిజం రేట్ ఎంతో చెప్పండి, నిజం రేట్ ఎంతో చెప్పండి. నేను ఫాల్తూ ఏదో ఒకటి చెప్తా ఉంటాను. 79 కోట్ల నోటుకు వచ్చింది ఒక్కొక్క ఛానల్ ఒకటి. మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఆడియన్స్ కూడా తెలుసు ప్రతి వాచ్కి ఒక డూప్లికేట్ వాచ్ ఉంటుందని. ఒరిజినల్ ఇది ఒరిజినల్లే, కానీ నేను చెప్పిన ఉల్ఫా స్టోరీ అయితే కాదు. ఓకే, మన బేబక్ స్టోరీ అంతా లోపల ఆ కుక్కర్ చుట్టూ ఆ కిచెన్ చుట్టూ తిరిగిందనమాట. కుక్కర్ మాత్రం గుర్తు చేయొద్దు కౌశల్ ప్లీజ్. జీవితంలో కుక్కరే వాడదలుచు. అంటే వై యూ వాంట్ అంటే అంత వండే వాళ్ళు అంతమంది ఉన్నారు లోపల. కాదు, మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు తను ఇంతకు ముందు యూస్ టు వర్క్ ఫర్ మా టీవీ. మధు వెళ్ళిన వెంటనే గుర్తుపెట్టుకో, కిచెన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపో, అప్పుడు నువ్వు సేఫ్గా ఉంటావు. వంట చేస్తూ సైలెంట్గా నువ్వు నిన్నెవడు నామినేట్ చేయడు. ఆ కుక్కరే నన్ను చెడగొట్టింది. ఆ కుక్కరే నన్ను నామినేట్. పేరు చెప్పను, నీ పని చెప్తాను ఉండు. అసలు అంతా నీ వల్లే. రాగానే అదే అన్నా, నువ్వు ఎవడు ఎందుకు చెప్పావంటే అసలు డేంజర్ డిపార్ట్మెంట్ అంత కదా. అంటే అందరికన్నా మీరు అక్కడ కొంచెం హోమ్లీగా కొంచెం పెద్ద. యాక్చువల్లీ నేను అన్నా అది డేంజర్. వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, అసలు నువ్వు అనవసరంగా కిచెన్ దానికి వెళ్ళావు. ఎవరు వెళ్ళమన్నారంటే ఇలా ఫ్రెండ్ ఎవరో చెప్పారంటే అసలు దట్ ఈస్ ద డేంజర్ డిపార్ట్మెంట్. చాలా గొడవలు అయ్యి చాలా ఎలిమినేషన్స్ నామినేషన్స్ అయితే ఆ కిచెన్ ఆ ఫుడ్ గొడవలని నువ్వు దూరంగా ఉండాలి. అసలు నువ్వు దానికి వెళ్ళటం ఏంటి అనుకున్నా. కర్ణుడి చావుకి 100 కారణాలని అందరు కలిపి. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కళ్ళ బాధ కూడా అదే అనమాట. కిచెన్ టచ్ చేశారు, బయటకు వచ్చారు యాక్చువల్గా. కానీ అలా టచ్ చేసిన ప్రజల మనసుని టచ్ చేశాను. ఒక మంచి నేమ్తో, ఒక పాజిటివిటీతో, ఒక అదితో, ఒక ఇదితో బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో అలా అనుకుని సాటిస్ఫై అయిపోతున్నాను. కౌశల్ ఐఎమ్ హ్యాపీ. నాకు అసలు అవకాశం రావడమే ఇట్స్ అ బిగ్. జనాల హృదయాలను గెలుచుకున్నాను. మీకు లోపల కంటెస్టెంట్స్ అందరూ కొత్త, మీకు ఎవరు తెలియకపోవచ్చు. నాకు తెలుసు 2-3 తప్ప. శేఖర్ భాష తెలుసు, ఇంకెవరు అంతే. సో లోపలికి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు కాని వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా లోపల. కన్నడ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ చూసిన తర్వాత తెలుగు వాళ్ళకి ఇంతమంది ఉంచుకుని కన్నడ వాళ్ళందరినీ తీసుకురావడానికి రీజన్ ఏంటి? వీళ్ళది అడ్జస్ట్ అవ్వగలనా లేనా, లేకపోతే కన్నడ వాళ్ళే కదా తెలుగు పెద్దగా మాట్లాడలేరు, ఈ హ్యాపీగా వీళ్ళని డామినేట్ చేసి కప్పు కొట్టేయచ్చు అని అనిపించలేదా మీకు? యాక్చువల్లీ లోపలికి వెళ్ళాక ఇదంతా ఆలోచించుకో సమయం లేదు మిత్రమా. ఎందుకు? ఏమో వెళ్ళాక అసలు ఫస్ట్ ఆ హౌస్ పరిసరాలు, గేమ్ అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, స్ట్రిక్ట్గా ఉండాలా లేకపోతే క్యాజువల్గా ఉండాలా, నేను ఎలా బిహేవ్ చేయాలి అని తెలుసుకొని లోపల బయటకు వచ్చా. ఫర్గెట్ అపోట్ అక్కడ తమిళలో ఉన్నా నాకు అసలు అర్థం కూడా అయ్యేది కాదు. అంటే మీరు ఆలోచించిన క్యాపబిలిటీ లేదా? లేదంతా బుర్ర కొంచెం వీకా, చిన్న అంటే శరీరం ఎదిగినది కానీ బుర్ర అలాగే ఉండినది. కానీ బుర్ర మాత్రం చిన్నప్పుడే చిన్న మెదడు అలాగే స్టక్ అయిపోయింది. ఇంప్రూవ్మెంట్ లేదు. అవును, కొంచెం నన్ను ఎవరికైనా చూపించరా ప్లీజ్. బయట మీ మనసులు గెలుచుకున్న ప్రజలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు రోజు చూస్తూనే ఉంటారు. అవునవును, చూపించండి నన్ను హాస్పిటల్కి, నన్ను అలా వదిలేకండి ప్లీజ్. ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్స్ని అందరినీ చూశారు, వాళ్ళతో మాట్లాడారు, స్పెండ్ చేశారు కొంచెం టైం కూడా. సో వాళ్ళల్లో మీకు టాప్ 5కి ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? అబ్బాయిల్లో అయితే నిఖిల్, నబీల్, అమ్మాయిల్లో అయితే విష్ణుప్రియ, సీత, యష్మి. అంటే ఈ 5గురిలో డెఫినెట్గా టాప్ 5 ఉండే క్యాండిడేట్సే. సో ఈ 5గురిలో ఎవరికి టైటిల్ రావచ్చు ఛాన్స్ ఉందా? నాకు మొన్నటిదాకా విష్ణుప్రియ అనిపించింది, కానీ ఐఎమ్ వాచింగ్ నబీల్స్ గేమ్. చాలా పాజిటివ్గా, ఎవరితో గ్రూప్ గేమ్స్ లేకుండా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు నబీల్. హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్ గేమ్. ఓకే, నబీల్ బ్రో, మై నబీల్ బ్రో, నేను తన్ని నామినేట్ చేసి నీలో ఫైర్ రావాలి తమ్ముడు, నువ్వు కొట్లాడాలా అని చెప్పి ఫైర్ పెట్టొచ్చిన. సోనియా గురించి మీ అభిప్రాయం ఏంటి? స్నేకియానేనా వాట్ ఎవర్ మీ అభిప్రాయం? స్నేకియానే అంటా నేను, సోనియా అన్నా నా ఇష్టం. ఓకే, ఏ అభిప్రాయం లేదు. వెరీ నెగిటివ్ ఎనర్జీ, నాకు తలుచుకుంటేనే నెగిటివిటీ, ఒళ్ళంతా నాకు నెగిటివిటీ పాకుతుంది. నాకు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు.
నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ పోయింది. మణికంఠ సైకలాజికల్ కిల్లర్, కిల్ చేస్తాడు లోపల. హిల్ బి అ థ్రిల్లర్, చెప్తున్నా ముందే చెప్తున్నా. ప్రతి వీక్ ఓ బాణం తీస్తున్నాడు, సెంటిమెంట్ బాణాలు, ఏది పడితే అది. ఒక వీక్ ఏమో హగ్గులతో తోడేశాడు జనాల్ని, ప్రాణాలు తీశారు. నాగార్జున సార్ మొన్న వార్నింగ్ ఇచ్చారు కదా. ఓకే, మీకు కూడా అయిందా లోపలది? నాకు బాధపడుతుంటే నాకు ఇచ్చాడు హగ్గు. ఆ తర్వాత అనిపింది, అనుకున్నా అక్కను కదా నా ఒక్కదానికి ఇచ్చాడు అనుకున్నా. వచ్చాక తెలిసింది మనోడు హగ్ స్టార్. మరి లోపలికి వెళ్ళి 1 వీక్ ఎగ్జాక్ట్గా 7 days ఉన్నారు. ఈ 7 daysలో మీకు నచ్చిన బెస్ట్ సిచ్యువేషన్ ఏంటి, వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? బెస్ట్ వాజ్ వీకెండ్ ఫన్ డే. సండే వాజ్ బెస్ట్. సండే ఎపిసోడ్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, 2 గేమ్స్లోనూ గెలిచాను. అండ్ నాగ్ సార్తో కూడా కెమిస్ట్రీ వాజ్ వెరీ గుడ్. నాగ్ సార్ బేబక్కా అనగానే ఊరుకోండి సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను. సో సమ్ నైస్ కెమిస్ట్రీ అండ్ నేను అన్న కొన్ని డైలాగ్స్ బికేమ్ వెరీ వైరల్. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఎపిసోడ్. నన్ను నేను బాగా డిఫెండ్ చేసుకున్నా. నామినేషన్స్లో మాట్లాడుంటే బాగుండేది. అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఓకే, సో స్టార్టింగ్ ట్రబుల్ డామినేట్ చేసే లోపల బయటకు వచ్చారు, అంతే కదా? మీరు లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఏమనుకుని లోపలికి వెళ్ళారు? యాక్చువల్గా ఏమనుకోలే, అదే ప్రాబ్లం అయింది. అసలు అంటే నేను అట్లీస్ట్ ఒక 4-5 weeks ఉంటానో, లేకపోతే ఇలా ఆడదామనో, లేకపోతే ఒరిజినాలిటీని దాచుకొని కొంతసేపు కొన్ని రోజులు అందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు నా ఒరిజినల్ అస్త్రం తీద్దామని అలాగేమైనా ఫీల్ అయ్యారా? నన్ ఆఫ్ ది అబోవ్ మీరు చెప్పిన అట్లా. అదే అంటే యాక్చువల్గా జీరో. అది ఒక విధంగా మంచిది, ఒక విధంగా నాట్ కరెక్ట్. ఐ డి నాట్ పుట్ ఎనీ ఎఫర్ట్ ఆర్ థాట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ మై మిస్టేక్. ఏదో ఆడతా పాడతా సరదాగా వెళ్ళిపోయా బిగ్ బాస్. అందుకే వాళ్ళు కూడా సరదాగా నేను పంపించేసి. బట్ యాక్చువల్గా మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒరిజినాలిటీని దాచుకుని మీరు ఆ ఫేక్ బయటకు చూపించారు కదా, అది మీరు చేసిన మిస్టేక్ అనమాట. అవును. ఒరిజినాలిటీ చూపించుంటే డెఫినెట్గా యూ హ్యావ్ అ మోర్ స్కోప్ అండ్ పీపుల్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. అందుకే బయటకు వచ్చి చూపిస్తున్నా ఒరిజినాలిటీ. బయటకు వచ్చింది అది ఎప్పుడైనా చూపించుకోవచ్చు, లోపలికి వెళ్ళింది చూపించుకోవడం మాత్రం ఓన్లీ వన్ టైం ఆపర్చునిటీ. అది నాకు అనిపించింది ఏంటంటే నేను ఒరిజినాలిటీ అక్కడ చూపించిన అది బయటికి రావాలి కదా. అంటే ఒరిజినాలిటీ ఒక్కసారి 2 సార్లు రాకపోవచ్చు, బట్ ఏది చూపించినా వాళ్ళు ఏది చూపించాలనుకుంటున్నారో అదే చూపిస్తారు, మీకు తెలుసు. ఏదో ఒకటి చూపించాలి. నేను కొంత చూపించా, నేను చూపించలేదని అన్నో, నేను చూపించా, కానీ వాళ్ళకి ఏది చూపించాలనుకుంటే ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఇది నేను లాయర్ గా మాట్లాడుతున్నా, మీరు నిశ్శబ్దంగా మీరు సైలెంట్ అయిపోయారు. యాక్చువల్లీ అది నచ్చలేదు. నేను ఆడింది పాడింది చూపించలేదు, ఆడింది పాడింది చూపించలేదని నాకు అర్థమైంది బయటకు వచ్చాక. నేను భాష చేసిన స్కిట్లు కూడా రాలేదు. వి క్రియేటెడ్ సమ్ కామెడీ. నేనేమో పోలీసు, తనేమో దొంగ, కట్టేస్తాము. సో ఇవి రాలా. సో ఐ డిడ్ ఎంటర్టైన్. ఓకే, ఇప్పుడు కంటిన్యూ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత యాజ్ అ సింగర్గా, యాజ్ అన్ యాక్టర్గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ యుఎస్ వెళ్ళిపోయి సెటిల్మెంట్ ఏదైనా? ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్. That's my main job. I do promotions, influencer ga. I do a lot of work. ఇది కాకుండా సినిమాలు ఉన్నాయి, అండ్ సమ్ షోస్, ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్, టాక్ షోస్ అలా గడిపేస్తున్నా. యూ హ్యావ్ వన్ సన్ అనుకుంటా కదా? నేను అసలు ఎప్పుడు మ్యారీడ్ అనే చెప్పలే. ఎక్కడి నుంచి వస్తారు? తెలుస్తూ ఉంటాయి. లేదే, నాకు అసలు సన్నే లేదు అసలు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్. ఐఎమ్ సింగిల్ ఆల్వేస్. షూర్. నాకు యూఎస్లో ఎప్పుడో ఫోన్ చేసినప్పుడు గుర్తు. యాక్చువల్గా మీరు ఎవరో కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేదు, ఎవరిదోది మీరు మిక్స్ చేస్తున్నారు. విజయవాడలో యూ హ్యావ్ సన్ సంథింగ్. నాకు కనుక ఎవరైనా నిజంగా కొడుకుంటే రారా, ఆస్తంతా ఇస్తాను, రా. ఆల్ ది బెస్ట్. అండ్ మీకు రిలీజ్ అవ్వబోయే సినిమాలన్నీ కూడా మీకు మంచి పేరు తీసుకురావాలని, మళ్ళీ బిగ్ బాస్ రీఎంట్రీ డెఫినెట్గా ఉండదు, ఒకవేళ ఉంటే అప్పుడైనా మీ ఒరిజినాలిటీ చూపించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. యాక్చువల్గా థ్యాంక్ యూ కౌశల్. నీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. 100% ఉండకూడదు. ఎందుకంటే యాక్చువల్గా ఒక 45 minutes to 1 hour చేద్దాం అనుకున్నాం, బట్ షార్ట్ అండ్ స్వీట్. ఇది ఎంత బాగుందంటే అసలు అడుగడుగునా మన ఇద్దరి మధ్యలో ఎంత బాగా వచ్చింది. అసలు ఆల్వేస్ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే నేను ఐ నెవర్ డిస్కస్డ్ అబౌట్ ద బిగ్ బాస్. కానీ కౌశల్ ఇది ఎలా ఉందంటే గంగి గోవు చాలు గిరిటెడ్ అయినా అంటారు. అంతే అలా 1 hour కాదు 20 minutes ఎక్సలెంట్ కంటెంట్ ఇచ్చాం. Content is king, kada. So all the best for your rest of your life and keep rocking. Thank you. Lots of love. Thank you to all of you and thank you Kaushal for having me here. Thank you Neelima. Bye friends.